మేడం సార్ ఒక హైమావతి శ్రీమతి హైమావతి భీమన్న గారు, మోహిత్ భీమన్న గారు, శ్రీమతి రచయిత్రి, గాయని, ఉత్తమ ఉపాధ్యాయుని, అలాగే ఆల్ ఇండియా రేడియో బి గ్రేడ్ ఆర్టిస్ట్, ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్ అసోసియేషన్లో లైఫ్ మెంబర్గా వ్యవహరిస్తున్నారు. గైడింగ్ లైట్ అనే ఆర్గనైజేషన్లో యాక్టివ్ రోల్ తీసుకుంటున్నారు. మోహిత్ భీమన్న గారి జీవిత చరిత్రను ఆమె రచిస్తున్నారు. రెడీ సార్ కృష్ణమూర్తి గారు. ఓకే రైట్. శ్రీ కృష్ణమూర్తి గారు ఆంధ్రప్రభలో సీనియర్ జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు. సార్ పక్క నుంచి ఇవ్వండి గురుగారు, పక్క నుంచి ఇవ్వండి. ఓకే రెడీ సార్. సార్ ఒక ఇలా చూడాలి. థ్యాంక్ యూ సార్. ఓకేనా. తర్వాత మా ఆత్మీయ సత్కార గ్రహీత శ్రీ రత్నాకర్ శర్మ గారు కూడా మా ఆత్మీయ సత్కారాన్ని స్వీకరించాలి. శ్రీ రత్నాకర్ శర్మ గారు అధ్యక్షులు, సచ్చిదానంద కళాపీఠం, సీనియర్ పాత్రికేయులు, మా లలిత కల్చరల్ అసోసియేషన్ ఎప్పటి నుంచో మొదటి నుంచి కూడా ఆయన యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అనేక మంది చిన్నారులను, గాయకులను, అలాగే నృత్య కళాకారులు కూడా మా సంస్థకు పనిచేసినటువంటి అనుభవం ఆయనకు ఉంది. మా హైమావతి గారు రండి. ఓకే అమ్మ అక్కడి నుంచి లలిత గారు అన్న ఇలా చూడుకో. థ్యాంక్ యూ సార్. స్వతహాగా ఉండాలి. అమ్మా రెడీ 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 అమ్మా సార్ రెడీ అండి. ఎక్కడ చూడాలన్నా చిన్న. థ్యాంక్ యూ. ముగిశాయి. ముందుగా సీనియర్ పాత్రికేయులు విష్ణుమూర్తి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళ గురించి చెప్పే ముందు 2 నిమిషాలు నేను మీ టైం తీసుకుంటానండి. గత సంవత్సరం లలిత గారు ఫోన్ చేసి 6వ వార్షికోత్సవం ఉందండి, 6వ వార్షికోత్సవం ఉందండి, చక్రి గారితో పాటు మీరు కూడా సత్కారం తీసుకోవాలి అన్నారు. సరే మేము వచ్చి అక్కడ కూర్చొని చివరి కూర్చొని రాసుకుంటూ కూర్చున్నాను. పిలిచారు. ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది, ఈయన నాకు గుర్తు చేయడానికి మొన్న మెయిల్లో చక్రి గారు నేను సన్మానం తీసుకుంటున్న ఫోటో పంపించాను మెయిల్. అందుకు నేను యాక్సెప్ట్ చేశాను.
మామూలుగా నేను కూర్చొని పార్టీషన్ గారికి తెలుసు. కంగు కంగు అనే గొంతు, మంచి రచయిత్రి. మా చెన్నారెడ్డి గారితో మేము పేపర్ ఆంధ్రజ్యోతిలో రాస్తున్నప్పుడు చెన్నారెడ్డి గారి దగ్గర ఇంట్లో బోయి భీమన్ గారిని చిన్నపిల్లలు అండి. భీమన్ గారి పద్యాన్ని వినిపిస్తుంటాం కారణాలు. కంగు కంగు అనే గొంతు సభాధ్యక్షురాలు. తెలుగు సాహిత్యానికి నిలువుటద్దం పోతుకుని సాంబశివరావు గారు. ఎటువంటి పదాన్నైనా లలితంగా, అందంగా, పామరులకు కూడా అర్థమయ్యేటట్టుగా ఇప్పుడు మాట్లాడటం కాదు, దూరదర్శన్ వెలుగుతున్న సందర్భాల్లో శివరాత్రి కామెంట్ వ్యాఖ్యానం చేయాలంటే పార్టీషన్ గారు డ్రెస్ వేసి విభూతి పెట్టి అందరి ప్రశ్నలకు సమాధానం చెబుతూ అప్పటి నుంచి చూసిన వాడిని. అంకన్నా 2 ఏళ్ళే చిన్నవాడిని. తర్వాత శారదా అశోకవర్ధన్ వీళ్ళ అమ్మాయి అరుణ, నేను ఈనాడులో కొలీగ్స్. లలిత గారు తక్కువ పరిచయం, ఎక్కువ సోదరిమైంది సోదరిమణి. వీటన్నిటికీ మించి నాకు చాలా సంతోషం ఏంటంటే ప్రతి సంవత్సరం మా నాన్న నెహ్రూ పెన్ అవార్డు అండి భారతదేశం మీద 1953లో నెహ్రూ గారి పెన్ను తీసుకోవాలి. నెహ్రూ పెన్ అవార్డు అంటే తెలుసు కదా, మంచి టీచర్ అయిపోయిస్తారు. తక్కువ కేవలం 10th క్లాస్ మాత్రమే చదువుకొని హైదరాబాద్ వచ్చాను. వచ్చిన తర్వాత ఇటువంటి వాళ్ళ సాంగత్యం ఉండటం వల్ల తెలుగు భాష, స్వామి రంగనాథ్ గారు రామకృష్ణ మఠంలో ఆయన చైర్మన్, ఆయన భగవద్గీత చెప్పడం వల్ల రెండు ఇప్పుడు కోయిన్సైడ్ అయ్యి ఇవాళ ఏ మాత్రం నేను అర్హత లేని స్థానంలో కూర్చున్నాను అనుకుంటున్నా. వీళ్ళందరూ పక్కన అర్హత లేని స్థానం అంటే అది నేను చెప్పిపోయింది. తర్వాత తినేంద్రరావు గారు మోసం చేశాడు. రత్నాకర్ శర్మతో పాటు చిరు సర్కారం అందుకోండి అని చెప్పి ఈ దేశంలో విశిష్ట అతిథిని పెట్టించాడు. ఐ డోంట్ డిజర్వ్ దట్. నిజంగా చెప్తాను. మీరు చెప్పిన దాని ముఖం రాసుకుని మీరు ఇందాకన్నారు శారద సర్కార్. అయితే సంతోషం ఏంటంటే నాకు 5 చెల్లెళ్ళు, ఇంకో సోదరి లలిత గారు. మీరు అమ్మా నాన్నల పేరు మీద ప్రతి సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా సాహితీ సేవా పురస్కారాలు ఇస్తున్నారు. అందులో ఈ సంవత్సరం ఎంపిక చేసిన పోతుకూరు సాంబశివరావు గారు నాకు ఎంత సంతోషం అంటే పితృ సమానం. ఆయన చాలాసార్లు చాలా గారి సమయంలో రాసిన, ఇక్కడ నేను రాసిన, మా చక్రపాణి గారితో ఆయన సంభాషిస్తున్నప్పుడు ఆయన నైజంగా రాసేవాడు సార్. వాళ్ళిద్దరు సంభాషణ నైజంగా రాశాను నేను. ఆయన చూస్తూ చక్రపాణి గారు చూడండి, ఇంతమంది వేదిక మీద కూర్చున్నాం కానీ నేను మాట ప్రత్యేకంగా వెళ్ళలేదు. 2 చేశారు, విశిష్టతది 2వ సత్కారం. చాలా మీ అందరికీ చాలా కృతజ్ఞత అండి. ఇంకా తర్వాత సేవకు సంబంధించి తర్వాత సాహితీ సేవ 2 పేరు పెట్టారు. సాహిత్యానికి నిలువుటద్దు మీరు బయట జిల్లాలకు వెళ్ళి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతమందిలో అనాథలు కానివ్వండి, అవసరమైన వాళ్ళని అవసరమైన వాళ్ళని గుర్తించి వీళ్ళంత దూరం వెళ్ళి సత్కరించడం అనేది నేను వివేకానంద ఆశ్రమంలో నేర్చుకున్నది. నాకు హృదయాన్ని హత్తుకున్న కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారు. ఎంతకాలం హైదరాబాద్లో ఉంటే అంతకాలం ఇక్కడ కూర్చొని రాస్తూ ఉంటాను. వచ్చే సంవత్సరం నుంచి మనకు ఒక రిపోర్టర్గా పిలవండి. విశేషత అనేప్పుడు పెద్ద గౌరవం అది. అందుకు పిలిచినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు. ముఖ్యంగా చాలా మంచి వక్త, అసలు ఆయన కవిత్వం అద్భుతంగా ఉంటుంది. రఘువీర్ ప్రతాప్ గారు మాట్లాడతారు. మేడం సైడ్ రండి. మేడం మీరు ఈ సైడ్ రండి. మీరు ఇటువైపు రండి. అమ్మాయిని మధ్యలో తీసుకోండి. మధ్యలో కళ్ళు మూసామా ఒక్క నిమిషం. బేబీ సాయి జ్యోతికి కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. జ్యోతిగా ఎలా చూడనా? ఈరోజు
శ్రీ లలిత కల్చరల్ అసోసియేషన్ సప్తమ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సాహితీ సేవా పురస్కారాల సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ వేదిక పైన ఉన్నటువంటి ఈనాటి ముఖ్య అతిథి జగమెరిగిన బ్రాహ్మణుడు పెద్దలు పొల్లేటి బాలకృష్ణ గారికి, బోయి భీమన్న సాహిత్య కళానిధి అధ్యక్షురాలు శ్రీమతి హైమవతి భీమన్న గారికి, గాన గంధర్వుడు శ్రీ సిహెచ్ శ్రీనాథరావు గారికి, ఆంధ్రప్రభ జర్నలిస్ట్ విష్ణుమూర్తి గారికి, వేదిక పైన ఉన్నటువంటి అవార్డు గ్రహీతలు, సాహితీ వటవృక్షం పెద్దలు పోతుకుచ్చి సాంబశివరావు గారు, అలాగే మనందరికీ తెలిసిన భానుమతి రామకృష్ణ గారి ఆత్మీయ స్నేహితురాలైనటువంటి శ్రీమతి శారదా అశోక్వర్ధన్ గారు, వీరందరి సమక్షంలో పాల్పంచుకునే అదృష్టం కలిగినందుకు సంతోషిస్తూ, కనిపించే ఈ శరీరంలో దుఃఖిటి మధ్యన ఆత్మ నివాసం ఉంటుంది. ఈ ఆత్మలో మనసు, బుద్ధి, సంస్కారం 3 త్రిగుణాలు ఉంటాయి. మనసు ఒకటి చెప్తే బుద్ధి మరొకటి అంటుంది. ఈ రెండింటి సంఘర్షణ మధ్య వెలువడేదే సంస్కారం. ఇలాంటి సంస్కారమే మనిషిని మనిషిగా, ఉన్నతునిగా లేదంటే కిందికి దిగజారేట్లు చేస్తుంది. ఉన్నతమైన ఈ సంస్కారం తల్లిదండ్రుల ద్వారా మనకు అలవడుతుంది. ఈనాడు గన్నవరపు లలిత గారు వారి తల్లిదండ్రుల పేరు మీద ఏర్పాటు చేసిన ఈ సాహితీ పురస్కారాలు పెద్దలు పోతుకుచి సాంబశివరావు గారు అయితేనేమి, శ్రీమతి శారదా అశోకవర్ధన్ గారు అయితేనేమి, వాళ్ళ లోపల వారి తల్లిదండ్రులను చూసుకుని వారికి ఈ పురస్కారం అందజేస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. ఈ గ్లోబలైజేషన్ ఎప్పుడైతే వచ్చిందో మనిషికి మధ్యన ఉన్నటువంటి ఈ గమ్, ఆత్మీయత కొరవడిపోయిన ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల ప్రేమను, ఆప్యాయతను ఇంతకాలం వారి పేరిట పురస్కారాలు అందజేయడం నిజంగా అభినందించదగ్గ విషయం. అంతేకాక ఇది ఒక అరుదైన విషయం. తల్లి, తండ్రి, లలిత గారు ముగ్గురు ఒకటే రోజు పుట్టడం అనేది నిజంగా ఒక గొప్ప పరిణామం. వారి వారసత్వాన్ని పురికిపుచ్చుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న లలిత గారిని ఈరోజు పుట్టిన రోజు సందర్భంగా మీ అందరి కరతావధాన ద్వారా ఒక్కసారి అభినందనలు తెలియజేస్తాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు మరెన్నో చేయాలని, తల్లిదండ్రుల వారసత్వాన్ని మరింత కొనసాగించాలని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక మారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు ప్రతాప్ గారు. నిజమే, తల్లిదండ్రుల్ని ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎంత నిరాదరణకి గురవుతున్నారో ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం. నిజంగా వాళ్ళని కొద్దిమంది ఏం చేస్తున్నారంటే తీసుకెళ్ళి అనాథాశ్రమాల్లో వదిలేస్తున్నారు. ఈ మధ్య మా ఏరియాలోనే, మా సోమాజిగూడ ఏరియాలో ఒక కూతురు ఒక తల్లిని తీసుకొచ్చి రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళిపోయింది. కనీసం ఎక్కడన్నా వృద్ధాశ్రమంలో చేర్పించినా బాగుండేది. నిజంగా ఇలాంటివి చాలా చూస్తున్నాము, వింటున్నాము పేపర్ల నిండా ఇదే. కానీ ఆ మధ్య ఏదో జడ్జిమెంట్ వచ్చింది, కోర్టు జడ్జిమెంట్, తల్లిదండ్రుల బాధ్యత పిల్లలదే అన్నాయి. కానీ ఎలాంటి జడ్జిమెంట్లు ఎన్నొచ్చినా ఆచరణలో మాత్రం ఇవన్నీ కూడా జరగడం లేదని చెప్తూ లలిత గారు చేస్తున్న పనిని నేను ఎంతగానో అభినందిస్తున్నాను. ఎందుకంటే మనం తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనటువంటిది.
ఎవరైనా లభిస్తారేమో కానీ తల్లిదండ్రుల స్థానాన్ని భర్తీ చేసేవాళ్ళు ఎవ్వడూ కూడా లేరు ప్రపంచంలో. దాని స్థానం దానిదే, దానికి ఒక ప్రత్యేకత ఉంది. నేను కూడా గత 13 సంవత్సరాలుగా మా తల్లిదండ్రుల పేరు మీద పురస్కారాలు అందజేస్తున్నాను నిష్ణాతులైనటువంటి వాళ్ళందరికీ. ఈనాడు ఇక్కడ సన్మాన గ్రహీతలు ఇద్దరూ కూడా నా పురస్కారాన్ని ఇంతకు ముందు స్వీకరించినటువంటి వాళ్ళే. ఇందులో ఇంకా గర్వకారణం ఏంటంటే నా మొట్టమొదటి పురస్కారం మా గురువు గారు అంటాం మేము సాంబశివరావు గారిని. అందుకని ఆ విధంగా మొదటి పురస్కారం నేను పోతుకూర్చి వారికే 2004లో ఇచ్చాను నేను. తర్వాత మా శారద అశోకవర్ధన్ 2010లో తీసుకుంది. ఇలాగా నేను ఇప్పటికి 13-14 మందికి ఇవ్వడం జరిగింది. నేను లలిత గారికి అదే చెప్పాను, ఇది ప్రారంభం కాకూడదు, ఇది నిరంతరం కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే తల్లిదండ్రులు రుణం తీర్చుకోలేదని మరోమారు సెలవిస్తూ ఇప్పుడు ఇంకెవరు మా మధుర గాయకుడు గాన గంధర్వ కిన్నెర స్వర కిన్నెర మా త్రినాథరావు గారు మాట్లాడతారు. ఏ విషయమైనా సరే, అటు సాంస్కృతిక రంగం కానివ్వండి, రాజకీయ రంగం కానివ్వండి, విద్యారంగం కానివ్వండి, మరే రంగమైనా సరే అనర్గళంగా ప్రసంగించి ప్రేక్షకుల్ని శ్రోతలందరినీ కూడా సమ్మోహితుల్ని చేయగలిగేటువంటి సత్తా కలిగినటువంటి నాకు అత్యంత ఆత్మీయ మిత్రులు శ్రీ పోలేటి భారతదేశం గారికి, అదేవిధంగా సభాధ్యక్షురాలు నాకు భగవంతుడు ఇచ్చినటువంటి లెక్క. ఆల్మోస్ట్ ఏ రోజు కూడా మేము అటు ఫోన్లో కానీ వ్యక్తిగతంగా కానీ మాట్లాడుకునే రోజు అంటూ ఉండదంటే అది ఆశ్చర్యం కాదు. అక్క హేమవతి భీమన్న గారికి, ఇక నాకు అత్యంత ఆత్మీయ మిత్రుడు, జర్నలిస్టులకి గర్వకారణటువంటి జర్నలిజానికి ఒక కొత్త భాషని చెప్పినటువంటి మా ఇంగువ విష్ణుమూర్తి గారికి, ఇది నేను ఆల్మోస్ట్ హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి వారికి నాకు పరిచయము. అనేక సాహితీ కార్యక్రమాల్లో కానీ అనేక సంగీతం ఉన్నటువంటి విషయాలు కానీ ఇప్పుడు చర్చించుకుంటాము. శ్రీ విష్ణుమూర్తి గారికి, నాకు చిరకాల మిత్రుడు శ్రీ ప్రతాప్ గారికి, ఈనాటి సత్కార గ్రహీతలు గత సంవత్సరం ఘంటసాల గారి జన్మదిన సందర్భంగా నాకు ఘంటసాల సంగీతశాల బిరుదునిచ్చి నా మీద అభిమానం చూపించినటువంటి సాహితీ భీష్ములు మా పోతుకొచ్చి సాంబశివరావు గారికి, శారదా అశోకవర్ధన్ గారితో నాకు పరిచయం దాదాపు 1980 నుంచి. 1980 సమయంలో నేను బ్యాంకులో చేరినటువంటి కొత్తలో వారు రచించినటువంటి పాటలకి మా గురువుగారు వెనుకోట మురళీకృష్ణ గారు స్వరకల్పన చేయగా నేను అనేక దూరదర్శన కార్యక్రమాల్లోనూ, తర్వాత కోనశీల రామరాజు గారి కార్యక్రమాలను పాడడం జరిగింది శారదా అశోకవర్ధన్ గారికి. ఇక ఈనాటి కథానాయకి శ్రీమతి గన్నవరపు లలితాదేవి గారికి బర్త్డే బేబీ, వారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక మన భక్తులు చెప్పినట్టుగా మానవ సంబంధాలు మృగ్యమైపోతున్నటువంటి ఈ రోజుల్లో తెలుసు మీ అందరికీ, ఒక భర్త, ఒక భార్య, ఒక అన్న, అక్క, చెల్లి, ఇవన్నీ కూడా ఈ సంబంధాలన్నీ కూడా కాలక్రమేణా మరుగుపడిపోతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులని ఎంతో గుర్తుగా వారి పేరిట ఇద్దరు మహోన్నతులైన వ్యక్తులకి ఈ పురస్కార ప్రదానం చేయడం చాలా గొప్ప విషయం. ఆ విషయంలో నిజంగా లలిత గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. ఇక ఎక్కువ సమయం తీసుకోకుండా, నాకు శారదా అశోకవర్ధన్ అక్కయ్య గారు ఎక్కడున్నా కానీ వారు రాసినటువంటి పాట పాడి నేను తృప్తిపడడం నాకు అలవాటు. నేను ముగించబోయే ముందు వారు రచించినటువంటి ఒక చక్కని డివోషనల్ సాంగ్ మీ గురించి నా ప్రసంగాన్ని ముగిస్తాను. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, నీ దయా రాధేలా. శ్రీరామ నామదా వినవేలా, రఘురామ నీ దయా రాధేలా. శ్రీరామ నామదా వినవేలా, రఘురామ రఘురామ. అడుగను నిన్ను ఐహిక సుఖములు, కోరను వేరే కోరికలేవి. అడుగను నిన్ను
ఐహిక సుఖములు కోరను వేరే కోరికలేవి వేడదాని దయా నాపై కొంత వేడదాని దయా నాపై కొంత చేసేదని పూజ జీవితమంతా చేసేదని పూజ జీవితమంతా నీ దయా రాదేలా శ్రీరామ నామరా వినవేలా రఘురామ రఘురామ అలసిపోతిని బ్రతుకు బాటలో లోభమోహపు దాగుడు మూతలు అలసిపోతిని బ్రతుకు బాటలో లోభమోహపు దాగుడు మూతలు జన్మరహితమై నీలో చేరే వరమొక్కటినే నడుగుచుంటిని జన్మరహితమై నీలో చేరే వరమొక్కటినే నడుగుచుంటిని నీ దయా రాదేలా శ్రీరామ నామరా వినవేలా రఘురామ రఘురామ. ఇంత చక్కని పాటలు రాసి మాలాంటి అభిమానులు అప్పుడప్పుడు చక్కగా పాడుకునే తృప్తి చెందడం చేసినటువంటి మా శారదా గోస్వామి వరకుమారు కృతజ్ఞత తెలియజేసుకుంటూ సార్ రామాధరావు గణం అద్భుతంగా ఉన్నాయి రెండు కూడాను. ఎంతో శ్రావ్యంగా గానం చేసినటువంటి త్రినాథరావుకి ఆశీస్సులు అందజేస్తున్నాను. ఏడాదిలో ఎన్ని ఋతువులున్నను వేడుక చేసే వసంతం ఒకటే అన్నాడు ఆరుద్ర. అలాగే శారదా అశోకవర్ధన్ వందలాది గేయాలు రచించింది. అందులో చాలా అంటే చాలా పాపులరు. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు శారద ప్రస్తావన వస్తే నా స్నేహితులు ఇంకా ఇతరుల దగ్గర శారదా అశోకవర్ధన్ అంటే మనసాయరా మాధవ కదండి అని అడుగుతారు. అంటే అంత పాపులర్ అన్నమాట మా శారద. మనసాయరా మాధవ అని విజయలక్ష్మి శర్మ ఆకాశవాణి లలిత సంగీతంలో గానం చేసింది. చాలా అద్భుతమైనటువంటి గేయం అది. నేను పాడదాం